హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీఈఓ పోస్ట్కి జోష్న, దీప పోటీ పడుతున్నారు. అదే మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా ఈరోజే ఆ కంపెనీకి సీఈఓ ఎవరు అనేది తెలిసిపోబోతూ ఉంటుంది కదా. ఈలోపే శివనారాయణ గారికి జోష్న చేసిన మోసం అంతా తెలిసిపోతుంది. బాలరాజు అనే వ్యక్తికి ఈ అమౌంట్ ఇచ్చి అతన్ని మరీ నటించమని చెప్పేసి, అంటే ఫుడ్ ఆర్డర్ ఇవ్వటానికి అని చెప్పేసి వస్తాడు కదా రెస్టారెంట్కి. జోష్న దగ్గరకు ముందు వస్తాడు. ఇంకా జోష్న రేట్ ఎక్కువ చెప్తుంది కాబట్టి అతను వద్దు, నాకు ఫుడ్ ఆర్డర్ నేను ఇవ్వను, మీరు రేట్ ఎక్కువ చెప్తున్నారు అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే దీప ఆ ఆర్డర్ తీసుకుంటుంది. అతను 10 లక్షలు చెక్ ఇస్తాడు. కాకపోతే దీపకు అదంతా మోసం అని తెలియదు. జోష్న చేపిస్తుంది విషయం కూడా తెలియదు కదా. జోష్ననే ఆ మనిషిని కేటాయిస్తుంది. ఆ విషయాలన్నీ కూడా శివనారాయణ గారికి తెలిసిపోతాయి అన్నమాట. ఇంకా పారిజాతం, జోష్న ఇద్దరు కలిసే ఇదంతా చేశారు. ఇంకా ఇలా మోసం చేసి గెలవాలనుకోవటం చాలా తప్పు కదా అనేసి శివనారాయణ గారు కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట. ఇంకా సుమిత్ర చెప్పింది కదా, మోసం చేసి ఎవరైనా గెలవాలని అనుకుంటే వాళ్ళని క్షమించమాకండి మామయ్య గారు. కంపెనీలో సీఈఓ పోస్ట్ అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి నిజాయితీగా సాధించుకోగలిగితేనే ఆ పదవి ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పేసి గట్టిగా సుమిత్ర గారు చెప్తారు కదా. ఆ మాటలన్నీ కూడా శివనారాయణ గారికి గుర్తొస్తాయి అన్నమాట. ఏం చూసినా మీ అమ్మ నీకు చెప్పిన మాటలు గుర్తుకు రాలేదా? మోసం చేసి ఏం పదవి తెచ్చుకోకూడదు, నిజాయితీగా తెచ్చుకోవాలి అని చెప్పేసి మీ అమ్మ నీకు చెప్పింది కదా. అయినా కూడా నువ్వు పారిజాతంతో కలిసి ఇలా చేస్తారా? అసలు మీరు ఇలా చేస్తారంటేనే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి శివనారాయణ గారు బాగా అరుస్తూ ఉంటారనమాట. ఇంకా ఈలోపే మీటింగ్ స్టార్ట్ అవుతుంది కదా. ఒక వ్యక్తి వచ్చి, సార్ లోపల మీటింగ్కి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సార్, మీరు వస్తే ఇంకా మీటింగ్ స్టార్ట్ చేయటమే అనగానే పదండి పదండి వెళ్దాం అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మన రెస్టారెంట్లన్నిటికీ కూడా సీఈఓ పోస్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇంకెవరికి ఇస్తారులే, శివనారాయణ గారి మనవరాలైనటువంటి జోష్నకే కదా ఇచ్చేది, అదంతా మనకి తెలిసిందే కదా అని చెప్పేసి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. శివనారాయణ గారు రానే వచ్చేస్తారు. ఇంకా అప్పుడు వెంటనే అందరూ అడుగుతూ ఉంటారనమాట, ఏంటి శివనారాయణ గారు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేసి అనగానే ఈలోపు ఒక ఆయన వచ్చి, ఇంకేముంది లేండి శివనారాయణ గారు, మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ కంపెనీలకి సీఈఓ జోష్న గారు అని మాకు తెలిసిపోయింది. ఇదిగో, ఎందుకంటే ఆవిడ మీ మనవరాలు కదా, ఏదైనా సరే వంశం పారంపర్యంగా అలాగే వస్తూ ఉంటుంది కదా. ఇంకా అనగానే అప్పుడు శివనారాయణ గారు అంటూ ఉంటారు, లేదు లేదు, నేను అలా ఇవ్వదలుచుకోలేదు, నేను జోష్ని సీఈఓ చేయదలుచుకోలేదు, ఈ కంపెనీకి సీఈఓ ఎవరంటే అనేసి చెప్పేలోపే జోష్న నిలబడిపోయి, ఎందుకంటే నిజాలన్నీ కూడా, అంటే జోష్న చేసే మోసాలన్నీ కూడా శివనారాయణ గారికి తెలిసిపోయినాయి. ఇప్పుడు తాత నన్ను క్షమించాడు కాబట్టి తాత నన్ను కొంచెమన్నా క్షమించాలి అంటే నేను ఇప్పుడు నటించాలి. ఎలాగో దీప పేరే అనౌన్స్ చేయబోతున్నాడు తాతయ్య, కాబట్టి ఆ పేరేదో నా నోటి వెంట అనౌన్స్ చేస్తే తాతయ్య సంతోషపడతాడు, నా మీద కొంచెం కోపం తగ్గిపోతుంది కదా అనేసి ప్లాన్ చేసినటువంటి జోష్న, తాతయ్య మీరు ఆగండి, ఈ కంపెనీకి సీఈఓ ఎవరో నేను చెప్తాను అనేసి జోష్న అనగానే ఇంకా అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారన్నమాట. ఇంకా వెంటనే జోష్న చెప్తూ ఉంటుంది, ఈ కంపెనీకి సీఈఓ ఎవరైతే సీఈఓగా ఉంటే ఈ కంపెనీ అభివృద్ధిలోకి వస్తుందో ఆ పేరు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పటి నుంచి మన కంపెనీలన్నిటికీ సీఈఓ దీప అనేసి చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. దీప, కార్తీకు బిత్తరవే చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు సూరజ్ కూడా. ఇదేంటి, జోష్నకి దీప అంటేనే పడదు కదా, అసలు దీపే ఈ కంపెనీలకి సీఈఓ అని శివనారాయణ గారు చెప్పబోతూ ఉంటే జోష్న చెప్పిందేంటి అనేసి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా కంగ్రాచులేషన్స్ దీప అనేసి దీపకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దీప గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే దీప తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా అందరికీ థ్యాంక్ యూ అనేసి చెప్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడే శివనారాయణ గారు అంటూ ఉంటారు, అమ్మ దీప, నేను అనవసరంగా నిన్ను తిట్టుంటే నన్ను క్షమించి తల్లి అనగానే, భలే వాళ్ళు తాతయ్య గారు, మీరు నన్ను క్షమించండి అని అడగాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి దీప చెప్తుంది. వీళ్ళందరూ ఇలా ఉంటే పారిజాతం పరిగెత్తబోతూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఈ జోష్న నన్ను బతకనీదు, ఇప్పుడు జోష్న సీఈఓ అవ్వకుండా ఈ దీపను సీఈఓ చేసేశారు. ఇంకా జోష్న కోపానికి ఇక్కడ ఈ ముసలోడికి అంతా నిజం తెలిసిపోయింది, నేనే ఈ పనులన్నీ చేశానని. ఈ కార్తీక్ గారు మామూలుడు కాదు, మేము చేసింది ఎలా కనిపెట్టాడో ఏమో, ఈ ముసలోడికి తెలిసిపోయేటట్టు చేశాడు. ఇప్పుడు ఇతని చేతిలో మేము అయిపోతాం, నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి కంపెనీలో నుంచి పారిపోబోతూ ఉంటే జోష్న వస్తుందనమాట. గ్రాని ఆగుతావా ఆగవా అనేసి అనగానే, వామ్మో ఇది వచ్చేసింది అనేసి భయపడిపోతూ ఆగిపోతుందన్నమాట. చెప్పవే జోష్న, చెప్పు, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది కదా అని చెప్పేసి అనగానే, దీనంతటికీ కారణం నువ్వే కదా, కార్తీక్ బావ ఫోన్ మాట్లాడమంటే నువ్వెందుకు ఫోన్ మాట్లాడావు, నువ్వు ఫోన్ మాట్లాడబట్టే
కాబట్టే కదా కార్తీక్ బావ రికార్డు చేసి ఆ రికార్డు మొత్తాన్ని కూడా ఇప్పుడు అందరికీ వినిపించి మనం తప్పు చేశామని చెప్పి నిరూపించగలిగాడు. ఇదంతా కూడా నీ చేతకాని వర్తానం వల్లే జరిగింది గ్రాని అని చెప్పేసి వాళ్ళ గ్రానిని తెగదిడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు పారు అంటూ ఉంటుంది, నువ్వు ఆగవే వాడి సంగతి నీకు తెలుసు కదా, వాడే నన్ను ఫోన్ మాట్లాడమని చెప్పి తెచ్చిచ్చింది, ఈ రికార్డులు చేస్తాడు, ఈ విషయాలన్నీ నాకు తెలియదు అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట. చెప్తూ బాధపడిపోతూ ఉంటే, నిజం చెప్పు గ్రాని, నువ్వు నిజంగా దీపే నీ మనవరాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయావు కదా, అందుకే దీప సీఈఓ అనగానే నువ్వు సంతోషంగానే ఫీల్ అవుతున్నావు కదా, నిజం చెప్పు గ్రాని అనేసి అనగానే, నీ మీదొట్టే నేను ఆ పార్టీ కాదే, నేను నీ పార్టీయే అని చెప్పేసి పారిజాతం గట్టిగా జోష్నాతో చెప్పేలోపు అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడనమాట. వచ్చేసి, ఏంటి పారు పార్టీ మార్చేసావా, అప్పుడే పార్టీ మార్చేసావా, ఇప్పుడు దాకా దీప సైడ్ అన్నావు, ఇప్పుడేమో జోష్నా వైపు అంటున్నావు, ఏంటి పారు అనగానే, ఒరే వినేసావా, మొత్తం వినేసావా, ఇంకా నా పని అయిపోయినట్టే, ఎరా ఎప్పుడు కూడా మేమేం చేస్తున్నామా ఏంటా అని చెప్పేసి ఇంకా మా వెనకాలే తిరుగుతూ మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి తిరగటమేనా, ఇప్పుడు ఆ ముసలోడు ముందు మా పరువు అంతా తీసేసావు, అసలే మీ తాతయ్య కోపం వస్తే మామూలుడు కాదు, ఏం చేస్తాడు ఏమోనని చెప్పేసి నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే కార్తీక్ అంటూ ఉంటాడు, మోసం చేసేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించాలి కదా పారు, మోసం చేసేసేటప్పుడు ఈజీగా చేసేసి ఇప్పుడేమో నాకు భయం వేస్తుంది, నాకు తెలిసిపోయింది, మా తాతకు తెలిసిపోయింది అనేసి కంగారు పడతావేంటి పారు, జరిగేది ఎలాగో జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండేలోపే ఇంకా అక్కడికి శివనారాయణ గారు వస్తారు, పారిజాతాన్ని అరుస్తారు, ఇంకా అలాగే దీపకి కంగ్రాచ్యులేషన్ చెప్తారు. ఈ విషయం ఎలాగైనా సరే సుమిత్రతో చెప్పాలి అని చెప్పేసి శివనారాయణ గారు అనగానే ఇంకా పారిజాతం జోష్న ఇద్దరు బతిమలాడుతూ ఉంటారన్నమాట. ప్లీజ్ తాతయ్య, అమ్మకి ఈ విషయం చెప్పొద్దు తాతయ్య, అమ్మ మమ్మల్ని కోప్పడుతుంది తాతయ్య, ప్లీజ్ తాతయ్య అనేసి ఒక పక్క జోష్న, ప్లీజ్ అండి సుమిత్రకి చెప్పమాకండి, ఆ సుమిత్రకి కోపం వస్తే మామూలుగా ఉండదు కదా అని చెప్పేసి పారిజాతం శివనారాయణ బతిమలాడుతూ ఉంటే అప్పుడే శివనారాయణ గారు అంటారు, ఎప్పుడైనా సరే తప్పు చేసేటప్పుడే ఒకసారి ఆలోచించాలి కదా, ఆ తర్వాత పడే శిక్ష గురించి ఇంత భయపడాల్సిన పని ఉండదు, మీరు చేసేది తప్పు అని మీ మనసుకు తెలుసు, అయినా కూడా దీపని ఏదో మోసం చేయాలి, ఈ సీఈఓ పదవి లాక్కోవాలని చెప్పేసి మీరిద్దరూ ఒకటైపోయి ఇన్ని ఆగడాలు చేస్తారా, అసలు మీకు నేను నిజంగా ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు, పారిజాతం నువ్వే కదా జోష్న చేత అలాంటివన్నీ చేపిస్తుంది, నువ్వు ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆ తప్పు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా సరే ఇది తప్పు జోష్న అనేసి మంచి దారిలో నడిపించాల్సిన నువ్వే ముందుండి అడ్డగోలు దారులన్నీ చూపిస్తావా అని చెప్పేసి కోప్పడిపోతూ ఉంటాడు. ఏమండి ఇది ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అండి, ఇది ఒక్కసారికి క్షమించండి, సుమిత్రకి చెప్పమాకండి అని చెప్పేసి తెగబతిలాడుతూ ఉంటే అప్పుడే శివనారాయణ గారు అంటూ ఉంటారు, నేను చెప్పాలనుకుంటుంది కంపెనీకి సీఈఓ అయ్యింది దీప అన్న విషయం చెప్పాలని అది చెప్తున్నా, ఆ తర్వాత ఆ సమయాన్ని బట్టి సుమిత్ర మైండ్ సెట్ని బట్టి నేను చెప్పాలా వద్దా అనేది తర్వాత చూస్తా అనేసి ఇంకా మొత్తానికి భయపిచ్చేస్తూ ఉంటాడు శివనారాయణ గారు. కార్తీక్ దీప పదండి త్వరగా ఇంటికి వెళ్దాం, ఈ గుడ్ న్యూస్ని అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి అనగానే సరేనని చెప్పేసి అందరూ బయలుదేరి సుమిత్ర దగ్గరికి చేరుకుంటారనమాట. ఇంకా సుమిత్ర కాళ్ళ మీద దీప పడిపోతుంది, నన్ను దీవించండి అమ్మా అని చెప్పేసి సుమిత్ర దసరా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది అన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు సీఈఓ అవ్వటం అని చెప్పేసి దీపని పొగుడుతూ ఉంటే, ఏంటమ్మా నేను సీఈఓ అవ్వలేదని నీకు బాధగా లేదా అని చెప్పేసి జోష్న అడుగుతుందన్నమాట. ఒక పక్క కూతురు సీఈఓ అవ్వలేదని బాధగా ఉన్నా సరే ఆ పదవి ఎవరికైతే మేలు జరుగుతుంది, ఆ పదవి ఇవ్వటం వల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది అని తెలిసిన వాళ్ళు సీఈఓ అవుతున్నారంటే అది కూడా చాలా మంచిదే కదా, దీప చదువు లేకపోయినా తన తెలివితేటలతోటే ఈ పదవి సాధించుకుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి సుమిత్ర తెగమెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే కార్తీక్ చెప్తూ ఉంటాడు, తాత నువ్వు ఈ విషయం అయితే చెప్పేశావు, పారుకి వేయాల్సిన శిక్ష ఏదో వేసేస్తే ఇంక మేము మా ఇంటికి వెళ్తాం అని చెప్పేసి కార్తీక్ అనగానే అప్పుడు వెంటనే శివనారాయణ గారు, అవును రామ్ ఆ విషయమే మర్చిపోయాను, పారిజాతం నీకు నేను శిక్ష వెయ్యాలి కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉండేలోపు ఇంకా సుమిత్ర అడుగుతూ ఉంటుందన్నమాట, మామయ్య గారు అత్తయ్య గారిని ఎందుకు మీరు శిక్షించాలనుకుంటున్నారు, అత్తయ్య గారు ఏం చేశారు అనేసి అనగానే వెంటనే దశరథ ఉండి, ఇదిగో సుమిత్ర బాగా ఆకలిస్తుంది, ఇంకా దీప వంట చేసింది కదా, నాకు ఆ వంట వడ్డిద్దు పదా నేను తింటాను అనగానే, ఉండండి అత్తయ్య గారికి ఏదో శిక్ష అంటున్నాడు కార్తీకు అనేసి అనగానే వాడు ఏదో ఒకటి అంటూనే
ఉంటాడు, వాళ్ళ అమ్మమ్మని ఆట పట్టిస్తూ ఉంటాడు. అది మనకి తెలిసిన విషయమే కదా. అవన్నీ మనకి ఎందుకు పద, నాకు ఆకలేస్తుంది, నువ్వు భోజనం నాకు వడ్డిద్దు అని చెప్పేసి అక్కడి నుంచి సుమిత్రని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే పారిజాతం అంటూ ఉంటుంది, వీరా నీకు అసలు నోరు ఊరుకోదా, నువ్వు కాముగా ఉండవా, మర్చిపోయాడు అనుకున్న వాడికి మళ్ళీ గుర్తు చేసి నాకు శిక్ష వెయ్యాలి అది ఇది అంటావేంట్రా, ఒరేయ్ నువ్వు కాముగా ఉండలేవా, నీ నోరు ఊరుకోదా అని చెప్పేసి పారిజాతం కార్తీక్ని తెగ అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే శివనారాయణ గారు అంటూ ఉంటారు, కార్తీక్ నువ్వు చెప్పు, ఎందుకంటే ఇప్పుడు మీకు మోసం చేయాలనుకుంది మిమ్మల్నే కదా, కాబట్టి ఏం శిక్ష వేస్తే బాగుంటుంది పారుకి మీరే చెప్పండి అనేసి ఇంకా కార్తీక్ని అడుగుతూ ఉంటాడనమాట శివనారాయణ గారు. అప్పుడే కార్తీక్ చెప్తూ ఉంటాడు, నా భార్యని ఒకసారి పని మనిషి అంటూ ఉంటే నా మనసు చాలా బాధపడేది తాతయ్య, అందుకని ఇంకా పారిజాతంగానికి కూడా ఇంకా పని మనిషిలాగా కొన్ని రోజులు పని చేపిస్తే తప్ప తను కొలిక్కి రాదు, అప్పుడే తనకి మనసు మారుతుంది, పని వాళ్ళ మీద ఎలా మాట్లాడాలి, పని చేసే వాళ్ళని ఎంత పద్ధతిగా చూసుకోవాలి అన్నదంతా అర్థమవుతుంది, కాబట్టి తను కొన్ని రోజులు మన ఇంట్లో పని మనిషిలాగా చెయ్యాలి అనేసి నేను అనుకుంటున్నా, అదే పారిజాతానికి మేము ఇస్తున్నటువంటి శిక్ష అనేసి కార్తీక్ చెప్తాడనమాట. ఒక్కసారిగా బెత్తరపోతుంది పారిజాతం, ఒరే అంటే ఇప్పుడు నేను పని మనిషిగా ఉండాలంటావా, అంటే ఇప్పుడు నేను మీకు అందరికీ చాకరీ చేయాలంటావా అని చెప్పేసి ఎగురుతూ ఉంటే, నీకు అలవాటైన పనే కదా పారిజాతం, వాడి మీద ఎందుకు అనవసరంగా అరుస్తావు, ఒకసారి నీ గతంలోకి వెళ్తున్నావు అంతే కదా, ఇది వరకు నీ పోస్ట్ ఏంటో నీకు తెలియందా చెప్పు, ఆ పోస్ట్నే కాసేపు కొనసాగిస్తున్నావు అనేసి అనగాని, అంటే నేను ఇప్పుడు ఇంటికి పని మనిషిని అంటారా అని చెప్పేసి పారిజాతం అంటుందన్నమాట. నేను నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నా నోటి వెంట నేను ఆ మాట అనిపించుకోలేను, కాబట్టి నువ్వు ఎలాగో ఈ ఇంటికి ఏంటి అనేది నీకు అర్థమైపోయింది కదా, సరేరా కార్తీక్, దీప కొన్ని రోజుల పాటు మీ అమ్మమ్మే ఈ ఇంటి పని మనిషి సరేనా, దీపని ఏ విధంగా పని చేపించిందో, దీప చేత ఏమేమి తెప్పించుకుందో అవన్నీ కూడా మీరు ఇంకా పారిజాతాన్ని అడిగి చేపించేసుకోవచ్చు, ఓకేనా అని చెప్పేసి శివనారాయణ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనమాట. ఇంకా దొరికిందే సందు అని చెప్పేసి కార్తీక్ దీప పారిజాతం గారిని ఒక ఆట ఆడుకోవటానికి రెడీ అయిపోతూ ఉంటే, శివనారాయణ గారు పారిజాతానికి తగిన శాస్త్రే జరిగింది, లేదంటే కార్తీక్ని దీపని ఎన్నెన్ని మాటలు అనేది జోష్నాని చెడగొడుతుంది కూడా ఈ పారిజాతమే, జోష్నాకి కొంచెం దూరంగా ఉంచాలి, సుమిత్రకు కానీ విషయాలన్నీ తెలిస్తే ఎంత బాధపడుతుంది, తన కన్న కూతురిని ఆగడాలు చేస్తుంది, మోసం చేయాలని చూస్తుంది అంటే ఏ తల్లైనా తట్టుకుంటుందా, ఏంటో ఈ పారిజాతం ఎప్పుడు మారుతుందో, ఈ జోష్నాని ఏం చెడగొడుతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అనేసి ఇంకా శివనారాయణ గారు ఆలోచిస్తూ ఉంటారు. సుమిత్ర దశరథ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.